హలో ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. యాక్టివేషన్స్ అయితే మొదలయ్యాయి. ఒక లింక్ అయితే మనకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవుతుంది. సో మెటామాస్కా, టోకెన్ పాకెట్, ట్రస్ట్ వాలెట్ సంబంధం లేదు. మెటామాస్క్ని క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన కొద్దిసేపు మాత్రం జాగ్రత్త వెయిట్ చేయండి. కింద మీకు అప్లైన్ ఉన్నాడా లేదా అక్కడ ఎస్ ఆర్ నో అనేది రీలోడ్ అవ్వాలి. కొంత టైం పడుతుంది రీలోడ్ అవ్వడానికి. ఎస్ నో ఏం కొట్టకండి. ఇంకాస్త సేపు వెయిట్ చేస్తే మనకి 2 చెక్ బాక్సులు వస్తాయి. మనకి ఆ 2 చెక్ బాక్సులు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఇక్కడ వచ్చాయి చూడండి. ఈ 2 చెక్ బాక్సులు సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ అని కొడితే కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది, లేదా కొన్నిసార్లు డైరెక్ట్ వస్తుంది. మెటామాస్క్ అని సెలెక్ట్ చేసుకోండి. ఏ వ్యాలెట్ వాళ్ళైనా కానీ. సో లాగిన్ కన్ఫర్మ్ పేమెంట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది. బట్ ఎర్రర్ వచ్చినప్పటికీ కూడా మీరు కొంచెం వెయిట్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. సైన్ అప్ అనేది మళ్ళీ కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేసినట్టు. దీనికి అప్లైన్ రెఫరల్ లింక్తో సంబంధం లేదు. ఒక డైరెక్ట్ మన వెబ్సైట్ లింక్ ఉంటే చాలు. అది మన గ్రూప్లో పెడతాను. ఒక చూడండి, ఎర్రర్ వచ్చింది నాకు. ఎర్రర్ వచ్చిన నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. వైఫై ఉన్న వాళ్ళకైతే ఈజీగా అవుతుంది. సో సైన్ అప్, ఎస్ నాకు కనెక్ట్ అవుతుంది. సైన్ అప్ చేస్తున్నా నేను. 2-3 టైమ్స్ ట్రై చేస్తూనే ఉండండి. సైన్ అప్. యా, సో కన్ఫర్మ్, నాకు ఎర్రర్ క్లియర్ అయింది. రైట్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే, మన వెబ్సైట్ ఏదైతే ఉందో, మెటా ఫోర్స్ వెబ్సైట్, హోలీవర్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అవుతాం. సో పేజ్లోకి లాగిన్ అయిపోయాము. ఇక్కడ మీరు T&S కనిపిస్తుంది కదా, T&S క్లిక్ చేయండి. T&S క్లిక్ చేస్తే మనకి అన్ని స్లాట్స్ కనిపిస్తాయి, బట్ ఇన్యాక్టివ్లో కనిపిస్తాయి. ఇక్కడ పైన అబౌట్ T&S అని చూసారా, అక్కడే కొద్దిసేపు ఆగితే రీలోడ్ అయ్యి రీయాక్టివేట్ అని ఒక సింగిల్ బటన్ వస్తుంది. సో అన్నీ ఒక్కొక్కటి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, రీయాక్టివేట్ అని బటన్ వచ్చింది. నెట్ ఫాస్ట్గా ఉన్న వాళ్ళు టైం తొందరగా వస్తుంది, లేదంటే టైం పడుతుంది. అది రీయాక్టివేట్ వచ్చిందాకా ఆగండి. వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే మీకు రీయాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత అన్ని స్లాట్స్ ఒకేసారి యాక్టివేషన్ అయిపోతాయి. సో ఇలా ప్రొసీజర్ చేయండి ఫ్రెండ్స్. సో కంగారు ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.